పోలింగ్ బూత్ వద్ద 10వ వార్డులో బీజేపీ కాంగ్రెస్ మధ్యల ఘర్షణ దొంగ ఓట్లు వేశారని ఇద్దరి అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఘర్షణ స్థలానికి పోలింగ్ బూత్ వద్ద చేరుకుని కంట్రోల్ చేశారు. లోపలికి పోయిన వాళ్ళందరూ ఫస్ట్ మెయింటెనెన్స్ చెక్ చేయండి. ఎవరైనా సరే అది డబల్ ఓట్ అయినా కూడా పడదు, చెక్ చేసి పంపించండి. ప్రాణం తీసా ఆడదాన్ని చూడకుండా బీజేపీ క్యాండిడేట్ భర్త ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఇదా వీళ్ళకు సంస్కారము? ఇదేనా వీళ్ళ సంస్కారం? నేను అడుగుతున్నా ఇప్పుడు, ఏంటి అంటుండు వాడు? సిగ్గులేదా వాడికి? సిగ్గులేని జన్మెక్కనా? ఇదేనా ఆడదనుకున్న విలువ? చెప్తున్నా నేను, వాడి మీద నేను కేసు పెడుతున్నా. ఇప్పుడు నేను వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే నేను పోలీసు అందరూ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.
టోటల్ని మీరు చెక్ చేయండి. రెండు ఎవరు లోపల రౌడీ షూటర్లు పొలిటికల్ ఉంటాయి సార్. ఏం దౌర్జన్యం సార్ అది? ఇళ్ళలో పోయి వాళ్ళని పట్టుకొని వచ్చి ఒక్కొక్కటి వస్తున్నాడు, వీళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు పోతున్నాడు లోపలికి పోయి ఓడి వేపిస్తే మళ్ళీ ఇంట్లో చెప్పేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేస్తే ఆటోమేటిక్గా చెక్ చేయండి సార్, చెక్ చేయండి. ఇప్పుడు ఏలిగా మైల్ నీట్గా ఉంది కదా, అతను ఏం చూడండి మొత్తం ఎట్లా అయిపోయింది అది మీరు చూడండి సార్. మీరు ఇప్పుడు ఒక పోలీస్ అధికారిగా మీరు చెక్ చేయొచ్చు కదా అతను ఏళ్ళు. चलो సైడ్ లైన్ నిలబడండి. और एक बार बताएंगे మమ్మల్ని వాళ్ళమంటారు అయితే 4 వేసుకొని నేను 4 మొత్తము లోపల తీసుకొచ్చి దొంగోట్లు వేపిస్తారు, ఆరోపిస్తారు. దీని మీద స్తంభన వాళ్ళే దొంగ ఓట్లు వేస్తున్నారు. వాళ్ళే వేరే వాళ్ళకు బురకలేసి తోలుకొచ్చి దొంగ ఓట్లు వేయించిర్రు. ఇది మా దగ్గర ఒక పిల్ల వచ్చింది ఇందాక మధ్యాహ్నం మహబూబ్ నగర్కి వెళ్ళి.
నా ఓటు నేను ఇప్పుడే వచ్చిన, నా ఓటు వేసి ఉంది అని అడిగింది. అది అక్కడే జరిగింది. అది అయినప్పటి నుంచి వాళ్ళు ప్రతిదీ లొల్లే పెడుతున్నారు. ప్రతిదానికి లొల్లి. దొంగ ఓట్లు పడుతున్నాయి. ముందు వాళ్ళే ప్రేరేపించారు. దొంగలు సామెత ఉంటుంది కదా, భుజాలు ధర్ముకున్నట్టు అట్లనే ఉంది. సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు దొంగ ఓట్లు వేసారు? వీళ్ళు చదువుకున్నారా లేదా? ఆమె ఇందాక ఇంగ్లీష్లో నేను చాలా కూతలు కూర్చుంది లోపల చాలా కూతలు కూర్చుంది ఆమె. నేను ఏమనలేదు, ఖాముష్గా వచ్చేసిన నేను. ఆమెకు పొగరు చాలా. ఆమె గురించి కొంచెం ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఆ చుట్టుపక్కల కూడా ఆమె గురించి చాలా బాగా చెప్తారు. ఆమె పిచ్చిలాగా రోగుడొద్దు. ఆమె మొగుడు ఏందే అంటే నేను పడాలనంట. ఇది ఎక్కడి మాట? ఆడదేనా ఇంతకిది? ఆడది మాట్లాడాల్సిన మాటలేనా? వాడేమో ఏందే అనేసి అని మాట్లాడుతున్నాడు. వాడేం మనిషి? మళ్ళీ మీదికెళ్ళి నీతి సూక్తులు చెప్తాడు. వీడేమో ఆర్మీలో చేసి వచ్చిండంట. ఏం చేసిండు ఆర్మీలో? వీడు వంట చేసి వచ్చిండు. ఏం జవానేమా ఏమన్నా? దేశ సేవ చేసి వచ్చిండు. దేశ సేవ చేసేటప్పుడు దేశ సేవనే చేస్తాడు. వీడికొచ్చి ఈ చిల్లర రాజకీయం ఏం చేస్తున్నాడు వీడు? ఈ బీజేపీ వాళ్ళంతా గింతనేనా? మొన్న దోలుకొచ్చిండుగా ఒకని చీకొట్టి ప్రవీణ్. ఆడెంత నీచుడో మొత్తం ప్రపంచానికే తెలుసు. వాడు వచ్చి శ్రీరంగ నీతులు చెప్పిపోయినాడు. వీళ్ళు సప్పట్లు కొట్టినారు, సప్పట్లు. ఆడు శ్రీరంగ నీతులు చెప్తే వాడే పెద్ద గజ దొంగ. ఇలా ఎంతకు మించిన గజ దొంగలు ఉన్నారు. అందుకే దొంగ ఓట్లు వేసుకున్నారు. ఎక్కడ బయట పడుతుంది అని చెప్పని ముందుకు వీళ్ళే అవతల మీద దొబ్బుతున్నారు. సీసీ కెమెరాలోనే అన్నీ చెక్ చేసుకోండి. ఎవరు వేసారు దొంగ ఓట్లు? ఆడదానికి గౌరవం ఇవ్వాలన్న సంస్కారం కూడా తెలియదా ఈ బీజేపీ వాళ్ళకి? ఏం మాటలు మాట్లాడుతున్నాడు వాడు? ఎప్పుడు ఇట్లా మాట్లాడతాడు. ఇంతకు ముందు కూడా ఇట్లనే లొల్లి చేస్తాడు. చేసాడు 2-3 సార్లు. పోనీలే అని ఊకున్నాం. ఆమె భార్య అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం మాటలు ఏంది అది? ఇప్పుడు నా మీద చేయి చేసుకుంది. ఫస్ట్ ఆమెనే చేయి లేపి నాకు మీదకి వచ్చింది ఆమె. ఏంది ఇది? ఇంత దౌర్జన్యమా? అధికార పార్టీ అన్నారు. మేము అధికారం ఎక్కడ దుర్వినియోగం చేసినాం చెప్పాలి. అది కూడా అధికారంలో ఉండి కూడా మేమేం దుర్వినియోగం చేయలేదు. అట్లా మేము అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అధికార పార్టీని వాళ్ళకు రుచి చూపించాలనుకుంటే నిన్నటి నుండి రుచి చూపిస్తుంటే. కానీ మా శంకరయ్య గారు అందరికీ అన్ని సమానమే, అందరితో పాటే గెలిచి రావాలి, అందరితో పాటే పోటీ చేయాలి అనేసి అని చెప్పి నినాదాన్ని మాకు ఇచ్చిండు. కాబట్టి ఆ టార్గెట్ మాకు పెట్టిండు. కాబట్టి మేము సాదాగా వచ్చినాం. మేము ఈ దొంగ పనులు దొంగ చాతలు మేము చేయలేదు, వాళ్ళు చేసారు. దొంగ పనులు దొంగ చాతలు అన్ని బయట పెడితే మళ్ళీ ఏడ పెట్టుకుంటారు ముఖం. ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఏంది అది? తెలివి ఉండాలి. ఎడ్యుకేషన్ అంట. ఎడ్యుకేషన్ ఇదేనా మీ ఎడ్యుకేషన్? తల్లిదండ్రులు జన్మనిస్తారు, చదువు నేర్పిన గురువు సంస్కారం నేర్పుతాడు. వీళ్ళకి ఏది లేదు. ఈ ఊరు కాదు, ఈ లెక్క కాదు. అసలు వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు, వీళ్ళు స్థానికులే కాదు. అసలు వీళ్ళు స్థానికులు కాదు. మీదికెళ్ళి ఈడొచ్చి రుబాబేంది? పోనీలే అని చెప్పని అనుకుంటే ఇది స్వతంత్ర భారతదేశం, ప్రజాస్వామ్యం, ఎవరెక్కడైనా బ్రతకొచ్చు. దానికి ఎటువంటిది అదేం లేదు. నేను దానికి అబ్జెక్షన్ చెప్పను నేను. కానీ ఎక్కడి నుండో వచ్చి నువ్వు ఈడుకొచ్చి ఈ చెలాయింపు చేస్తా అంటే ఎవరు ఊకోరు. ఇక్కడ కూడా ఈ బీజేపీ వాళ్ళే మొత్తం దొంగ ఓట్లే వేస్తున్నారు. వాళ్ళదే దొంగ ఎలక్షన్ జరుగుతుంది. అనవసరంగా అన్యాయంగా ఇతరుల మీద అన్ని మాటలు మాట్లాడితే బాగుండదు. వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నారు. మజీద్ ముంగల బుర్కాలు వేసుకొని ఆడవాళ్ళని సెట్ చేసి ఈడ దొంగ ఓట్లు వేయించి జాగ్రత్తగా తీసుకుపోయారు. ఈ విషయాన్ని మీరు అప్పుడే ఎందుకు ఇవ్వలేదని అని అడుగుతారేమో. కానీ నాకు కూడా ఆలస్యంగా తెలిసింది. అది చూసిన వాళ్ళు నాకు ఆలస్యంగా చెప్పినారు. నేను అది పబ్లిక్లో మాట్లాడేసరికి వాళ్ళే రివర్స్లో గేమ్ ఆడి ఇంత గొడవ చేసినారు. నేను వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఆడదాన్ని కూడా గౌరవం లేకుండా వాడు ఏందే అని మాట్లాడిండు. ఆమెనేమో ఏందే అని అంటాడంట. నా మొగుడు అంటాడే అనేసి అని మాట్లాడుతుంది ఆమె. దీనికి మీ స్పందన ఏంది? గవర్నమెంట్ ఏ రకంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది నాకు తెలియాలి. హాజీపల్లి ఆయనది నాగర్ కర్నూల్లో లేకపోతే ఎక్కడనో ఊరుంది. అక్కడ కూడా దొంగ ఓట్లు. ఇక్కడ వాళ్ళకు ఉన్నది మెయిన్ దొంగ ఓటు. వాళ్ళు అక్కడ ఉన్నాయి ఓట్లు వాళ్ళకి. అక్కడ వేసి వచ్చిర్రు మొన్న గ్రామ పంచాయతీలో, ఇక్కడ వేసిర్రు. ఇప్పుడేమంటారు దీనికి? వాళ్ళకి ఆ ఊర్లో ఓట్లు లేవా? వాళ్ళు అక్కడ వాళ్ళు కాదా? నిరూపించుకోమనండి చూద్దాం. నేను సవాల్ వేస్తున్నా. వాళ్ళకి ఆ ఊర్లో ఓట్లు లేవా? ఆన్లైనే ఉంది కదా. ఇప్పుడు డిలీట్ చేస్తా కూడా ఎప్పుడు డిలీట్ అయింది కూడా తెలుస్తుంది కదా. చెక్ చేయండి. నేను మీడియా పరంగా అడుగుతున్నా, చెక్ చేద్దాం. సవాల్ వేస్తున్నా నేను. నాది ఇదే ఊరు, నాది షాద్ నగర్. మా అమ్మ నాయన నడికూడ అమర్నాథ్ భ్రమరాంబ. పొలిటికల్ ఫ్యామిలీ మాది కూడా. నేను కూడా గత 5 సంవత్సరాలుగా నేను కూడా కౌన్సిలర్గా చేసిన. నేను దొంగ ఓట్లు దొంగ ప్రూఫ్లు పెట్టాలే. నేను నిజాయితీగానే పెట్టుకున్నాను నా ప్రూఫ్. ఆడ ఓటు ఈడ ఓటు నేను పెట్టుకోలేదు వాళ్ళలాగా. ఇప్పుడు చెప్పండి, దొంగ ఓటు ఎవరిది? దొంగ ఓట్లు ఎవరివి? దొంగలెవరు? తెలుసాలి. ఇది ప్రభుత్వం లేవని వాళ్ళు ఇక్కడోళ్ళే అని నిరూపించుకుంటారా? వాళ్ళు నిరూపించుకోవాలి. వాళ్ళు కూడా వీళ్ళు ఎప్పుడు చూసినా
హిందువులు ముస్లింలు అని మత కల్లోలాలు చేస్తుంటారు వీళ్ళు. ఎప్పుడు వీళ్ళు కావాలంటే వీళ్ళ గురించి సిఎస్కేలో ఎంక్వైరీ చేసుకోండి. ఈ ముస్లింలను ఇళ్ళకెళ్ళి ఎలగొట్టాలి, మనం హిందువులము. వీళ్ళు చేసిన ఈ ఎలక్షన్ ప్రచారంలో కూడా వాళ్ళు చేసింది ఇదే, మనం హిందువులం. వాళ్ళు చేసిన ప్రచారం కూడా ఇదే. ఎప్పుడు చూడు వీళ్ళు మత కల్లోలాలు సృష్టించాలనే చూస్తారు వీళ్ళు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళని. ఇటువంటి మత రాజకీయాలు, ఇటువంటి మత విద్రోహులు, సంఘ విద్రోహులు దేశాన్ని రక్షించి వచ్చినారు వీళ్ళు. ఒకసారి అది కూడా ఎంక్వైరీ చేయండి. దేశ రక్షణలో వీడు డ్రైవరా, వంటోడా, దేశాన్ని రక్షించిండా, అది కూడా ఎంక్వైరీ చేయండి. అది కూడా తెలుస్తుంది. వాళ్ళు హిందువులు, మేము ముస్లింలము, మేము హిందువులము, వాళ్ళు ముస్లింలు. ఇట్లనే ఇదే రాజకీయం నడిపిస్తుంటారు ఎప్పుడు కూడా వీళ్ళు. మొత్తం ఎప్పుడు చూసినా మత రాజకీయము, మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నమే చేస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా. సిఎస్కేని మొత్తం ముక్కలు చేశారు. సిఎస్కేలో మీరు దయచేసి ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళు మత రాజకీయం చేయకపోతే నన్ను అడగండి. వీళ్ళు చేసేది అదే.